శ్రీ సత్యసాయి జిల్లా జవాను జమ్మూ కాశ్మీర్ లో వీర మరణం. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాను జమ్మూ కాశ్మీర్ లో వీర మరణం పొందారు. ఒకసారి మనందరం కూడా ఒక వీర మరణం పొందినటువంటి జవాన్ కి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే మనందరి కోసం కదా బార్డర్ లో ప్రహార కాసుకుంటూ నిద్ర లేక తిండి తిప్పలు లేక కుటుంబ సభ్యులు దూరమై, పిల్లలు దూరమై, తల్లి తండ్రి దూరమై, బంధువులు దూరమై, స్నేహితులు దూరమై ఈనాడు ఆ బార్డర్లలో పహారా కాస్తూ ఈనాడు ఆ పాకిస్తాన్ చేసినటువంటి దాడికి మరి తూటాల దెబ్బలకి గుండెను ముందు పెట్టి ఈనాడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి మనందరి కోసం, మన భారతదేశం కోసం, మన భారతదేశ ప్రజల కోసం తను ఈనాడు వీర మరణం పొందడం జరిగింది. కాబట్టి ప్రజలందరం ఒకసారి సెల్యూట్ చేయాలి. తన రుణాన్ని మనం తీర్చుకోలేనటువంటి రుణం. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడతారు, కుటుంబ సభ్యులు బంధువుల బాధ ఏ విధంగా ఉంటుందో మనం చెప్పనక్కర్లేదు. వాళ్ళు శోక సముద్రంలో మునిగిపోయినారు. కాబట్టి తన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మనం కోరుకుందాం. దయచేసి సైనికుల యొక్క ప్రాణాల విలువలను మనం కాపాడుకోవాలి. సైనికులను చేసేటటువంటి కార్యక్రమాలను మనం గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాం. దేవులను పూజించినట్టుగా మనం ఆ సైనికుల ఫోటోలను పెట్టుకొని పూజించాలి. ఎందుకంటే కళ్ళ ముంగట దేవుళ్ళు కనిపించారు, కానీ మనకి ఈనాడు దేశాన్ని రక్షిస్తున్నారు, మన ప్రాణాలు కాపాడుతున్నారు అంటే వీళ్ళు కదా దేవుళ్ళు. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ జమ్మూ కాశ్మీర్ లో వీర మరణం పొందారు. గోరంట్ల మండలం గడ్డం తండ పంచాయతీ కల్లి తండాకు చెందిన మురళి నాయక్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు శుక్రవారం ఉదయం సమాచారం అందింది. సరిహద్దులో చొరబాటుదారుల కాల్పుల్లో ఆయన మృతి చెందినట్లు అధికారులు వారికి తెలిపారు. 2022లో అగ్నివీర్ జవాన్ గా సైన్యంలో చేరిన మురళీ నాయక్ 2 రోజుల క్రితం వరకు నాసిక్ లో విధులు నిర్వర్తించారు. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ ఆర్మీ అధికారులు ఆయన నాసిక్ నుంచి జమ్మూ కాశ్మీర్ కు పిలిపించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున చొరబాటుదారుల కాల్పుల్లో మురళీ నాయక్ మరణించారు. ఈ సమాచారం తెలియడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వాస్తవం చాలా బాధాకరం. అది ప్రాణాన్ని తిరిగి తీసుకురాలనేది. సో తన వీర మరణాన్ని మనం గుర్తించుకోవాలి, తన వీరత్వాన్ని మనం గుర్తించుకోవాలి. భారతదేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వీర జవాన్కి ఒకసారి మనం సెల్యూట్ చేయాలి. తనని ఎప్పటికీ మన భారతదేశం ఉన్న రోజులు ఈ యొక్క సైనికుల ప్రాణాలు, వీర మరణాలను మనం గుర్తించుకోవాలి.